హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం బేసన్ లడ్డు చేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈ బేసన్ లడ్డు చేసుకోవచ్చు అనమాట. చాలా హెల్దీగా చూపించబోతున్నాను అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. వితిన్ 10 to 15 మినిట్స్లో ఈ లడ్డు అనేది మనకు రెడీ అయిపోతుందండి. మనకి దగ్గరలో దివాళీ పండుగ వచ్చేసింది కదా. సో ఈ దీపావళి పండుగకి తక్కువ టైంలో మంచి టేస్ట్తో ఉండే ఈ లడ్డును ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ బేసన్ లడ్డు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకుంటున్నాను. మీరు పావు కప్పు నూనె, పావు కప్పు నెయ్యి కూడా వాడుకోవచ్చు. లేదంటే కంప్లీట్గా హాఫ్ కప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. నెయ్యి కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా హాఫ్ కప్పు వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్నాక ఇందులోకి ఒక 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోండి. ఇలా శనగపిండి వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ శనగపిండి అంతా నెయ్యిలో మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఈ శనగపిండి నెయ్యిలో మిక్స్ అయిపోయి మనకి నెయ్యి అనేది రిలీజ్ అవుతూ వస్తుంది. సో అప్పటి వరకు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుతూ ఈ శనగపిండిని నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. ఎక్కడ కలపడం స్టాప్ చేసినా శనగపిండి అనేది మనకి అడుగు పట్టేసి మాడిపోతుందన్నమాట. సో కలుపుతూనే ఉండాలండి. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండికి ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి తీసుకున్నాను. మీకు ఒకవేళ నెయ్యి అనేది తక్కువ అనిపిస్తే ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మధ్య మధ్యలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇక నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. ఇన్ కేస్ ఏమైనా మీకు మిస్టేక్ చేసినా, తక్కువ అనిపించి పొడి పొడిగానే ఉన్నా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకున్నామంటే స్వీట్ ఏమీ పాడవదనమాట, మంచిగా వస్తుంది. ఇలా శనగపిండిని ఇలా ఈ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ముందుగా నెయ్యిలో వేయించుకుంటున్నప్పుడు మనకి పొడి పొడిగా అవుతుంది. ఆ తర్వాత నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఇలా ముద్దలా ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. మనము మధ్య మధ్యలో మీకు కావాలనిపిస్తే నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ వేసి కలుపుకున్నాక అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పాలపిండి వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ అనమాట. ఇది ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా మిల్క్ పౌడర్ వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇది మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక చూడండి, మనకి నెయ్యి అనేది రిలీజ్ అయిపోయి ఇలా ముద్దలా ఫామ్ అయిపోయింది కదా. ఇదే మనకి టిప్ అనమాట. మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది అనమాట. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 కప్పుల శనగపిండికి 1 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. షుగర్ తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పుల శనగపిండికి 1 కప్పు షుగర్ పౌడర్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా షుగర్ పౌడర్ కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఈ షుగర్ పౌడర్ శనగపిండి మిశ్రమంలో మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. మొదటగా ఇలా పొడి పొడిగా అవుతుంది. ఆ తర్వాత మనకి లడ్డు చేసుకునే కన్సిస్టెన్సీలోకి వస్తుందన్నమాట. ఇక చూడండి, నేను కొన్ని నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా మొదటగా కలుపుతున్నప్పుడు పొడి పొడిగా అయిపోయి మనకి షుగర్ అనేది ఈ శనగపిండి మిశ్రమంలో కలిసిపోతూ ఉన్నప్పుడు మనకి కొంచెం లడ్డు చుట్టుకునే కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం లడ్డూలా చేసేసుకోవడమే అనమాట. మీకు నచ్చిన సైజులో లడ్డూలు అనేవి కట్టేసుకోవచ్చు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి. మనం 2 కప్పుల శనగపిండి తీసుకుంటే 1 కప్పు వరకు షుగర్ తీసుకొని దాన్ని మిక్సీ పట్టి వేసేసుకున్నాను. అలాగే 2 కప్పుల శనగపిండికి ఒక హాఫ్ కప్పు వరకు నూనె, నెయ్యి కలిపి తీసుకోవచ్చు. లేదంటే కంప్లీట్గా నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఈ కొలతలు గుర్తుపెట్టుకోండి. ఎంత క్వాంటిటీలో అయినా ఈ లడ్డూలను మనం ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. ఇక చూడండి, నేనైతే ఇలా అన్నీ కొంచెం చిన్న సైజులోనే లడ్డూల్లా చేసుకుంటున్నాను.
ఈ బేసన్ లడ్డు చేసుకోవడం చాలా సింపుల్ అండి. బట్ దగ్గరుండి ఒక 10-15 మినిట్స్‌లో ఈ లడ్డు రెడీ అయిపోతుంది కాబట్టి వేరే పనేమి పెట్టుకోకుండా ఈ స్వీట్ చేసేటప్పుడు దగ్గరుండి కలుపుతూ చేసుకున్నామంటే టేస్ట్ చాలా వస్తుంది. శనగపిండి ఎక్కడ మాడినా, కొంచెం మాడు వాసన వచ్చినా, కలర్ చేంజ్ అయినా కానీ లడ్డు టేస్ట్ అనేది మారిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకున్నామంటే మనకి బేసన్ లడ్డు రెడీ అయిపోయిందండి. ఈ దివాళీకి ఈ బేసన్ లడ్డూని మీ ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా నేను చేసినట్టుగా పక్కా కొలతలతో ట్రై చేసి చూడండి. తప్పకుండా చాలా వస్తాయి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. ఈ బేసన్ లడ్డు సూపర్ టేస్టీగా చాలా బాగుందనమాట. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, చాలా వచ్చాయి. ఈ బేసన్ లడ్డూని మీరు మీ ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.